ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. ఓహో, వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం స్నోఫ్లేక్లో యాక్సెస్ కంట్రోల్ గురించి తెలుసుకోబోతున్నాం. యాక్సెస్ కంట్రోల్ అనేది స్నోఫ్లేక్ డీబీఎస్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో యాక్సెస్ కంట్రోల్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే 2 రకాలు ఉంటాయండి. డిస్క్రిషనరీ యాక్సెస్ కంట్రోల్, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. సో డిస్క్రిషనరీ యాక్సెస్ కంట్రోల్లో ఒక ఆబ్జెక్ట్కి ఒక ఓనర్ ఉంటాడు. ఆ ఓనరు గ్రాంట్ యాక్సెసెస్ని డిఫైన్ చేస్తారన్నమాట ఆబ్జెక్ట్ మీద. దాన్ని డిఏసి అంటారు. ఆర్బీఏసీకి వచ్చేసరికి యాక్సెస్ ప్రివిలేజెస్ అనేవి రోల్స్ మీద డిఫైన్ అవుతాయి. రోల్స్ తీసుకెళ్ళి యూజర్స్కి అసైన్ చేస్తారు. సో దీన్ని ఆర్బీఏసీ అని అంటారు. స్నోఫ్లేక్లో కొన్ని కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి మనం ఈ యాక్సెస్ కంట్రోల్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే. అవి సెక్యూరబుల్ ఆబ్జెక్ట్, రోల్, ప్రివిలేజ్, యూజర్స్ అనమాట. సో సెక్యూరబుల్ ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే స్నోఫ్లేక్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్కి అయితే మనం గ్రాంట్స్ని యాక్సెస్ చేయగలము, అంటే మన గ్రాంట్స్ని ఇవ్వగలమో అలాంటి వాటిలన్నింటినీ సెక్యూరబుల్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. రోల్స్ ఏంటంటే ప్రివిలేజెస్ దేనికైతే మనం ఇవ్వగలమో వాటిని రోల్స్ అని అంటారు. ఆ రోల్స్ని తీసుకెళ్ళి యూజర్స్కి అసైన్ చేస్తారు. రోల్స్కి కూడా అసైన్ చేస్తారు. అప్పుడు హైరార్కీ ఆఫ్ రోల్ హైరార్కీస్ అనేవి అప్పుడు డిఫైన్ అవుతాయి అన్నమాట. ప్రివిలేజెస్ అంటే కొన్ని రూల్స్, యాక్సెస్ రూల్స్. అవి ఒక ఆబ్జెక్ట్ మీద డిఫైన్ చేస్తున్నాం మనం. ఈ ఆబ్జెక్ట్ని వీడు ఓన్లీ సెలెక్ట్ చేయగలడు, లేదా ఈ ఆబ్జెక్ట్ని ఓన్లీ వీడు క్వైరీ చేయగలడు మాత్రమే. అలా మనం ఒక ప్రివిలేజ్ అనేదాన్ని డిఫైన్ చేస్తాం అన్నమాట. సో దీనిలో మల్టిపుల్, ఇప్పుడు నేను చెప్పినట్టు సెలెక్ట్, గ్రాంట్ ఆల్ యాక్సెసెస్, ఇలా మల్టిపుల్ డిస్టింక్ట్ ప్రివిలేజెస్ అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి. సో యూజర్స్ అనేవాళ్ళు ఫైనల్గా ఒక పర్సన్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఒక ప్రోగ్రామ్ అయినా అయి ఉండొచ్చు అనమాట. స్నోఫ్లేక్లో ఒక ప్రోగ్రాము మనం డిఫైన్ చేసి పెట్టిన ప్రోగ్రాము, దానికి కూడా యాక్సెసెస్ కావాలి కదా, టేబుల్స్ని యాక్సెస్ చేయాలంటే దాన్ని కూడా ఒక యూజర్ లాగే మనం ట్రీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో సెక్యూరబుల్ ఆబ్జెక్ట్స్ ఇందాక అనుకున్నట్టే ఏ ఆబ్జెక్ట్స్కి అయితే మనం గ్రాంట్స్ అనేది డిఫైన్ చేయగలమో అలాంటివన్నీ సెక్యూరబుల్ ఆబ్జెక్ట్స్. సో ఇది సెక్యూరబుల్ ఆబ్జెక్ట్స్ హైరార్కీ. సో మనకి టేబుల్స్, వ్యూస్, స్టేజెస్, స్టోర్ ప్రొసీజర్స్, యూడిఎఫ్స్, స్కీమ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా లోయర్ లెవెల్ ఆఫ్ హైరార్కీలో ఉంటాయి. సో వీటిలన్నిటి మీద కూడా మనం యాక్సెసెస్ అనేది డిఫైన్ చేయొచ్చు, గ్రాంట్స్ అనేవి ఇవ్వచ్చు. సో వీటిలన్నిటికీ టాప్ లేయర్ ఒక స్కీమా ఉంటుంది. స్కీమాకి టాప్ లేయర్లో డేటాబేసెస్ అన్ని డిఫైన్ అయ్యేది అకౌంట్కి కంట్రోల్ చేసేది ఆర్గనైజేషన్. ఇది సెక్యూరబుల్ ఆబ్జెక్ట్ యొక్క హైరార్కీ. రోల్స్ కిందకు వస్తే రోల్స్లో మనకి టోటల్ 6 డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. ఆర్గనైజేషన్ అడ్మిన్ రోల్, అకౌంట్ అడ్మిన్ రోల్, సెక్యూరిటీ అడ్మిన్ రోల్, యూజర్ అడ్మిన్ రోల్, సిస్ అడ్మిన్ అండ్ పబ్లిక్. సో ఆర్గనైజేషన్ అడ్మిన్ అనేది రీసెంట్గా స్నోఫ్లేక్ ఇంట్రడ్యూస్ చేసిన రోలు. సో ఇది అకౌంట్స్ని క్రియేట్ చేయడం కోసం ఆర్గనైజేషన్లో, అలాగే ఆర్గనైజేషన్ అకౌంట్స్ అన్నింటినీ చూడడానికి, ఏ అకౌంట్స్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి చూడడానికి. సో ఇప్పుడు మనకి స్నోఫ్లేక్లో ఒక రీజియన్ అయితే ఉండదు కదా, ఒక 4-5 రీజియన్స్లో మనం స్నోఫ్లేక్ని యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో ఒక ఆర్గనైజేషన్ అనేది, ఒక పెద్ద ఆర్గనైజేషన్, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అనేది ఒక డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ రీజియన్స్లో వాళ్ళు స్నోఫ్లేక్ రిజిస్టర్ అయి ఉంటారు. సో ఏ రీజియన్స్లో వాళ్ళు స్నోఫ్లేక్ని యాక్సెస్ చేస్తున్నారు అనేది కూడా ఆర్గ్ అడ్మిన్ అయితే చూడవచ్చు. అలాగే యూసేజ్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ ద ఆర్గనైజేషన్ కూడా ఆర్గ్ అడ్మిన్ రోల్ అయితే చూడొచ్చు. ఇవి దానికి మినిమం ప్రివిలేజెస్ అనమాట, ఆర్గ్ అడ్మిన్ కున్న ప్రివిలేజెస్. అకౌంట్ అడ్మిన్ అనేది మేజర్ రోల్ ఇన్ ద స్నోఫ్లేక్ అని చెప్పుకోవచ్చు. సో అకౌంట్ అడ్మిన్ అనేవాళ్ళు మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు మాత్రమే అకౌంట్ అడ్మిన్స్గా ఉంటారు ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో. వాళ్ళకి కంప్లీట్ యాక్సెస్ అనేది మనకి స్నోఫ్లేక్లో ఉంటుంది. సో అకౌంట్ అడ్మిన్ను ఒక రకంగా చెప్పాలంటే సిస్ అడ్మిన్, సెక్యూరిటీ అడ్మిన్, ఈ 2 సంబంధించిన రోల్స్ రెండింటిని కలిపి అకౌంట్ అడ్మిన్కి ఇస్తారనమాట. సో సెక్యూరిటీ అడ్మిన్ ఏం చేస్తాడు, సెక్యూరిటీ అడ్మిన్కి గ్రాంట్స్ అసైన్ చేయడానికి, సెక్యూరిటీ ప్రివిలేజెస్ అసైన్ చేయడానికి, ఏదైనా ఒక ఇచ్చిన గ్రాంట్ని మాడిఫై చేయడానికి, లేదా రివోక్ చేయడానికి. సో ఇవన్నీ కూడా సెక్యూరిటీ అడ్మిన్ అనేవాడు కంట్రోల్ చేస్తుంటాడు. సో యూజర్ అడ్మిన్ అనేవాడు ఏం చేస్తాడు, కొత్త యూజర్ని క్రియేట్ చేయడం కోసం, లేదా కొత్త రోల్ క్రియేట్ చేసి ఆ సెక్యూరిటీ ప్రివిలేజెస్ అప్లై చేయడం కోసం యూజర్ అడ్మిన్ అనేది యూజ్ చేస్తారు. సిస్ అడ్మిన్ అంటే వేర్ హౌసెస్ క్రియేట్ చేయడానికి, డేటాబేసెస్ క్రియేట్ చేయడానికి, ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సిస్ అడ్మిన్ అనే రోల్ అయితే అవసరం అవుతుంది. ప్రివిలేజెస్ అయితే అన్ని దానికి ఉంటాయి. ఎవరైనా స్నోఫ్లేక్లో రిజిస్టర్ అయ్యాడంటే ఆటోమేటిక్గా వాడికి పబ్లిక్ రోల్ అనేది అసైన్ అవుతుంది. సో కస్టమ్ రోల్స్, దీనిలో రోల్స్లో కూడా టూ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఒకటి సిస్టమ్ డిఫైన్ రోల్స్, ఇప్పుడు మనం చూసినవన్నీ సిస్టమ్ డిఫైన్ రోల్స్. కస్టమ్ రోల్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు.
దాన్ని క్రియేట్ చేయాలంటే యూజర్ అడ్మిన్. ఎందుకంటే యూజర్ అడ్మిన్‌కే కదా ప్రివిలేజ్ ఉండేది. యూజర్స్‌ని, రోల్స్‌ని క్రియేట్ చేయడం కోసం. సో, ప్రివిలేజెస్ అంటే మనం యాక్సెసెస్ ఇందాక అనుకున్నట్టు, ఇందాక మనం లాస్ట్ స్లైడ్‌లో చూసినట్లు విధంగా యాక్సెసెస్ మనకి ఉంటాయన్నమాట. ఒక్కొక్క రోల్‌కి ఏమేమి యాక్షన్స్ అయితే పర్ఫార్మ్ చేయగలడు అనేది మనం డిఫైన్ చేయొచ్చు ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్‌కి. దాన్ని ఎలా ఇస్తామంటే గ్రాంట్ ప్రివిలేజ్ అని చెప్పి ఒక సింటాక్స్ యూజ్ చేసి మనం ఇస్తామన్నమాట. లేదు రివోక్ చేయాలి. రివోక్ ప్రివిలేజ్ అనే కమాండ్ యూజ్ చేసి కూడా మనం ప్రివిలేజెస్ ఏవైతే ఇవ్వచ్చు. సో, ఇందాక మనం అనుకున్నాం కదా! రోల్ హైరార్కీ ఎలా ఉంటుందో. సో, మనం చూసుకున్నట్టే అకౌంట్ అడ్మిన్‌కి సెక్యూరిటీ అడ్మిన్, సిస్ అడ్మిన్ ఈ రెండిటికి సంబంధించిన రోల్స్ కూడా ఈ 2 రోల్స్‌కి సంబంధించిన ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అకౌంట్ అడ్మిన్‌కి అప్లికబుల్ అవుతాయన్నమాట. సో, అకౌంట్ అడ్మిన్ సెక్యూరిటీ అడ్మిన్ చేయగలిగే పనులు చేయగలడు. అలాగే సిస్ అడ్మిన్ చేయగలిగే పనులు కూడా చేయగలడనమాట. సెక్యూరిటీ అడ్మిన్ కింద ఎవరున్నారు? యూజర్ అడ్మిన్ ఉన్నాడు. సో, యూజర్ అడ్మిన్ చేయగలిగిన పనులన్నీ సెక్యూరిటీ అడ్మిన్ చేయగలడు. యూజర్ అడ్మిన్ కింద ఈ పబ్లిక్ అడ్మిన్ అనేది పబ్లిక్ రోల్ అనేది ఉంటుంది. ఈ పబ్లిక్ రోల్ అనేది ఆటోమేటిక్‌గా అన్నిటికీ అప్లికబుల్ అవుతుందన్నమాట. సో, కస్టమ్ రోల్స్ కింద తీసుకుంటే కస్టమ్ రోల్స్ అన్నీ కూడా సిస్ అడ్మిన్ కిందకొస్తాయి. సిస్ అడ్మిన్ కంట్రోల్‌లోనే కస్టమ్ రోల్స్ అన్నీ అయితే ఉంటాయి. సో, పాయింట్స్ టు రిమెంబర్ చూద్దాం. Users with account admin role can view and manage Snowflake billing and credit data and can stop any running SQL statement. అకౌంట్ అడ్మిన్ రోల్ మనం అనుకున్నాం కదా! టాప్ రోల్ అని. సో, అది స్నోఫ్లేక్ బిల్లింగ్ చూడొచ్చు, క్రెడిట్ ఎంత అయిందనేది చూడొచ్చు. అలాగే ఏదైనా రన్ అయ్యే సీక్వెల్ స్టేట్మెంట్ కూడా స్టాప్ చేసేయొచ్చు. మనకి స్నోఫ్లేక్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూపర్ యూజర్ గాని, రోల్ అనేది ఏమి ఉండదనమాట. ఆథరైజేషన్ చెక్స్ బైపాస్ చేసేదానికి. ప్రతి రోల్ కూడా ఆథరైజేషన్ చెక్స్‌ని ఫాలో అవ్వాల్సిందే. బై డిఫాల్ట్‌గా మీకు అకౌంట్ అడ్మిన్ రోల్ అనేది ఫస్ట్ యూజర్ మీరు ఎవరైతే క్రియేట్ చేస్తారో స్నోఫ్లేక్‌లో వాళ్ళకి బై డిఫాల్ట్ అకౌంట్ అడ్మిన్ రోల్ అనేది అయితే అసైన్ చేయడం జరుగుతుంది. ఏ యూజర్ కెనాట్ వ్యూ ద రిజల్ట్ సెట్ ఫ్రమ్ ద క్వైరీ దట్ అనదర్ యూజర్ ఎగ్జిక్యూటెడ్. నేను ఏ క్వైరీ రన్ చేశాను అనేది మాత్రం మీరు చూడొచ్చు కానీ నా క్వైరీ యొక్క రిజల్ట్ సెట్ ఏదైతే ఉందో అది ఎవరు చూడలేరనమాట. మీకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అవ్వచ్చు. ప్రివిలేజెస్ ఒక సోర్స్ ఆబ్జెక్ట్ మీద ఒక ప్రివిలేజ్ అయితే మీరు గ్రాంట్ చేశారనుకుందాం. ఆ సోర్స్ ఆబ్జెక్ట్ మీద మీరు గ్రాంట్ చేసిన ప్రివిలేజెస్ని మీరు అదే టేబుల్ని ఒక క్లోన్ చేశారనుకుందాం. క్లోన్ చేసినంత మాత్రాన మనకి సోర్స్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రివిలేజెస్ అన్ని క్లోన్డ్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళదనమాట. క్లోన్ అంటే జస్ట్ ఒక్కొక్క డేటాను మాత్రం కాపీ చేసి దాన్ని సపరేట్ ఎంటిటీగానే అది స్నోఫ్లేక్ డిఫైన్ చేస్తుంది. సో, దానికి సోర్స్‌కి ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ టేబుల్‌కి కూడా సేమ్ ప్రివిలేజెస్ కాపీ అవ్వాలి అని స్నోఫ్లేక్ అనుకోదు. కానీ మీరు గనక ఒక స్కీమాని గాని డేటాబేస్‌ని మొత్తం క్లోన్ చేశారనుకుందాం. అప్పుడు మాత్రం ప్రివిలేజెస్ ఏవైతే మీకు డేటాబేస్ మీద, స్కీమా మీద డిఫైన్ అయ్యాయో అవన్నీ కూడా నా డేటాబేస్‌లో ఆ స్కీమాలో ఉన్న టేబుల్స్ మీద మాత్రం అలాగే ఉంటాయన్నమాట. గ్రాంట్ మేనేజ్మెంట్‌ని సింప్లిఫై చేయడం కోసం ఫ్యూచర్ గ్రాంట్స్‌ని అలో చేస్తుంది స్నోఫ్లేక్. ఫ్యూచర్ గ్రాంట్స్ అనేది ఏంటంటే ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్‌లో మీరు కొన్ని ప్రివిలేజెస్‌ని గ్రాంట్ చేయాలనుకుంటున్నారు ఒక టేబుల్స్‌కి. దానిలో ఉన్న టేబుల్స్‌కి. సో, మీరు ప్రీ డిఫైన్డ్‌గానే పెట్టేసి ఇది నా ఫ్యూచర్ గ్రాంట్ సెలెక్ట్ ఆన్ ఫ్యూచర్ టేబుల్స్ ఇన్ డేటాబేస్ D1 అని ఇచ్చారనుకుందాం. అప్పుడు మీరు డేటాబేస్ D1లో మీరు ఏ టేబుల్ అయితే క్రియేట్ చేసినా కూడా దానికి సెలెక్ట్ గ్రాంట్స్ మాత్రమే వెళ్తూ ఉంటాయన్నమాట. ఆటోమేటిక్‌గా అంటే డిఫాల్ట్‌గా సెలెక్ట్ గ్రాంట్స్ వెళ్ళిపోతుంటాయి. లేదు మీరు గ్రాంట్ ఆల్ యాక్సెసెస్ టు ఫ్యూచర్ టేబుల్స్ ఇన్ డేటాబేస్ D1 అని ఇచ్చారనుకోండి. ఆల్ యాక్సెసెస్ ఆ టేబుల్‌లో మీరు ఆ డేటాబేస్‌లో మీరు క్రియేట్ చేసే టేబుల్స్ అన్నిటికి కూడా ఆల్ యాక్సెసెస్ అనేవైతే వెళ్తూ ఉంటాయన్నమాట. R1 అనే రోల్‌కి. హాయ్! నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కిందున్న లైక్ బటన్ నొక్కి, అలానే వీడియో కిందున్న కామెంట్ సెక్షన్‌లో మీకు ఇష్టం వచ్చిన కామెంట్స్ టైప్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.